తెలంగాణ రైతులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా సమాచారం మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 25/2/2026 సంబంధించినటువంటి కీలకమైన అప్డేట్స్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు వరకు మనకి దాదాపు రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు, 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని, వానాకాల రైతు భరోసా డబ్బుల్ని క్రెడిట్ చేస్తూ రావడం అయితే జరిగింది. అర్ధ ఎకరం నుంచి మొదలుకొని 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇక చాలామందికి రైతు భరోసా డబ్బులు పడతలో కానీ అటు 500 రూపాయల బోనస్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఇక ఎవరికైతే బోనస్ డబ్బులు పడ్డాయి, మాకు ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు, మా 2 ఎకరాల వరకు, 4 ఎకరాల వరకు, ఎకరంన్నర 10 గుంటలు 30 గుంటలు ఉన్నటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకు ఎవరికైతే ఇప్పటి వరకు డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఈ వానాకాల రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు ఎవరికైతే ఎకరానికి చొప్పున జమ కాలేదో వారందరూ తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన అప్డేట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు 1,40,00,000 అర్హత సాధించినటువంటి ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు దాదాపు 9,500 కోట్ల రూపాయల నిధుల సర్దుబాటు అనేది చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ 9,500 కోట్ల రూపాయల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1,200 కోట్ల రూపాయల నిధుల్ని జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు 1 ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. ఇక ఎవరెవరికి మిగిలినటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు రాత్రి వరకల్లా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ యాసంగి రైతు భరోసా, వానాకాల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ పొందాలనుకునే వారు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక ఫిబ్రవరి 19, 18వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తూ ఇప్పటి వరకు రావడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు చాలా మందికి డబ్బులను పంపిణీ చేసినప్పటికీ చాలా మందికి అయితే ఇంకానైతే డబ్బులు అనేది క్రెడిట్ కాలేదని అయితే చాలా మంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు పడకపోవడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ప్రభుత్వం దగ్గర మనకి నిధులు అనేది ప్రభుత్వ ట్రెజరీ నుంచి లబ్ధిదారుల ట్రెజరీలోకి వచ్చేసరికి కొన్ని అవకతవకలు అనేది జరగడం అయితే జరుగుతుంది. ఇక వీటన్నిటిని సాల్వ్ చేసి మనకి రాబోతున్నటువంటి మార్చి నెల 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో 100% రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలలో పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇక మనకి ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసేందుకు ఇక్కడ మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే ట్రై చేస్తుందని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక 500 రూపాయల బోనస్ డబ్బులతో పాటుగా 2 సీజన్లకు కలుపుకుని ఎకరానికి 12,500 రూపాయలు రాష్ట్రంలోనైతే త్వరలోనైతే జమ చేయబోతున్నారు. మార్చి 15వ తారీఖు వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.